భగవన్నామము ఎంత గొప్పదో భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అజామీళోపాఖ్యానము అంటారు. భాగవతంలో పేర్ల వెనక మర్మం ఉంటుంది. ఆయన పేరు అజామీళుడు అని పెట్టాడు తండ్రి. ఏమో ఎందుకు పెట్టాడో మహానుభావుడు. అజామీళుడు అంటే అజ్ఞానము చేత మేళనము పొందినవాడు అని. మేళనమైనాడు అంటే కలిశాడు అంటే అంతకుముందు ఆయన అజ్ఞాని కాడు, ఇప్పుడు అజ్ఞానముతో మేళనమును పొందాడు అజామీళుడు. అజామీళోపాఖ్యానం మనం పైకి అనుకున్నంత తేలిక అని మీరు అనుకోకండి. అందులో అనేకమైనటువంటి తాత్వికమైన విషయాలు తెలుసుకోవలసిన ఉంటాయి. నేను ఆ కథాక్రమం చెప్పడానికి మీరు వినడానికి అనువుగా ఉండేటటువంటి క్రమంలోకి కొద్దిగా తిప్పుతాను. ఎందుకంటే భాగవతంలో ఉన్న క్రమం ఒకలా ఉంటుంది, ఆ క్రమం కాకుండా ఇంకొక క్రమంలో చెప్తాను దాన్ని. అంటే అదే కథ ముందు వెనకలు మార్చి మాట్లాడతాను. కన్యాకుబ్జంలో ఒకానొక బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణ దంపతులు, వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు, పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు. ఆ పిల్లవాడి గురించి చెప్తూ భాగవతంలో ఒక మాట చెప్పారు. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు, అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు, సర్వభూతములయందు సమబుద్ధి అయి బహుమంత్ర సిద్ధుల బడసినాడు, సత్యభాషణ నియమము జరిపినాడు, నిత్య నైమిత్తికమ్ములు నెరపినాడు, దండి లోభాది గుణములు దరసినాడు, మంచి గుణములు తన యందు అరసినాడు. ఇది అజామీలుడంటే. మేళనమును పొందాడు కదూ అజ్ఞానంతో. అజ్ఞానముతో మేళనము కాకముందున్నటువంటి బ్రాహ్మణుడు అటువంటి రూపంతో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే పాడైపోయిన వాడి కథ చెప్పవలసి వస్తే బ్రాహ్మణుడి కథే చెప్తారు. ఎందుకలాగా అంటే ఆయనే బాగుండాలి, పైన ఉండవలసిన వాడు ఆయనే. జారిపోతే ఎక్కువ జారిపోయేవాడు ఎవరు? ఆయనే. రెండో మెట్టు మీద వాడు జారిపోతే కింద పడతాడు, పై మెట్టు మీద వాడు జారిపోతే వెన్నుపాం విరిగిపోతుంది. అందుకని పతనమైతే బ్రాహ్మణుడు ఎంత వేగంగా జారిపోతాడో చెప్తారు. ఈ చెప్పేటటువంటి క్రమంలో అజామీలుడి యొక్క జీవితాన్ని చెప్తున్నారు. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయనకి తల్లిదండ్రులు ఉపనయనం చేశారు, గాయత్రీ మంత్రోపదేశం చేశారు. అసలు బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు పుట్టాడు అంటే కావున అని మొదలుపెట్టారు శీసపద్యం. కావుననతడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. బ్రాహ్మణుడై పుడితే శాస్త్రాన్ని చదువుకునేటటువంటి అధికారం పొందుతాడు, వేదాన్ని అధ్యయనం చేస్తాడు. అటువంటి కులంలో పుట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి కావలసినటువంటి అధికారం, ఎప్పుడూ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి ఉపకరణములను సమకూర్చుకోగలిగినటువంటి ప్రజ్ఞ, రెండిటికి ఆలవాలమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో దేని వలన పుట్టాడు అంటే కావుననతడు సత్కర్మవర్తనమున, ఇంతకుముందు మంచి కర్మలు చేశాడు, అందుకిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. అంటే అసలు అజామీలోపాఖ్యానం మొదట ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. సనాతన ధర్మానికి ప్రాణమేది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను. దీనికి ఏమిటి సాక్ష్యం? బొట్టు పెట్టుకుని ఉండడం. బొట్టు ఉందనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అని గుర్తు. బొట్టు లేదనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు కాబట్టి అసలు సనాతన ధర్మం యొక్క సభలకి రావలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇంతకు పూర్వం మంచి పనులు చేశాడు, పరమేశ్వరుడిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టించాడు. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి ఆ జన్మ ఏమైనా పాడు చేసుకున్నాడా? లేదు. మొదట్లో అతడు శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు. పరమశాంతితో ఉండేవాడు, ఇంద్రియములను నిగ్రహించాడు. అటువంటి వాడు 4 వేదాలు చదువుకున్నాడు, సకల వేదంబులు చదివినాడు. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. ఏదో 1 రోజో 2 రోజులో కాదు, గురువుగారు కనపడితే శుశ్రూష చేసేవాడు.
గురువుగారు కనపడితే గురువుగారి యొక్క శుశ్రూష అన్న మాట మొదటి అర్థం ఏమిటి? గురువుగారికి శుశ్రూష చేయుట అంటే గురువుగారి శరీరము ఖేదపడకుండా ఉండడానికి, ఆయన శరీరం బడలిపోకుండా ఉండడానికి ఎన్ని చెయ్యవచ్చో అన్ని చెయ్యడానికి శిష్యుడు సంసిద్ధుడై ఉండాలి. ఎందుకని? గురువుగారు బడలిపోయాడు అనుకోండి, అదే పనిగా అస్తమానం బడలిపోతున్నాడు అనుకోండి గురువుగారు, తొందరలో శరీరం వదిలేస్తాడు. ఆయన శరీరం వదిలేస్తే ఏమిటి నష్టం? ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి నీకు శాస్త్రం చెప్పేవాడు ఉన్నాడు. ఆయన శరీరం వదిలేస్తే ఆయనకి నష్టం లేదు. అది ఆ శరీరం సత్యం కాదని ఆయనకి తెలుసు. పాడైపోయేది ఎవరు? శిష్యులు పాడైపోతారు, చెప్పేవాడు ఉండడు. అందుకే ఆయనని రక్షించుకుంటారు శిష్యులు. ఆయనకి బడలిక కలిగే పని ఏది ఉంటుందో ఆ పని యందు గురువు గారిని నియోగించరు. ఆయన శరీరానికి కష్టం లేకుండా చూసుకుంటారు. అది శుశ్రూష. అందుకే గురువుగారు నదీ స్నానానికి బయలుదేరారు. శిష్యుడు అంటే మొట్టమొదట చేసే పని, గురువుగారు నదీ స్నానానికి వెడుతున్నారంటే గురువుగారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఏ బట్ట కట్టుకుని వెళ్తారు? స్నానం చేసినప్పుడు ఆయనకి ఏం కావాలి? స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోవడానికి ఏం కావాలి? కట్టుకోవడానికి పొడి బట్ట ఏం కావాలి? ఆయన సర్దుకోవడం ఒకెత్తు, శిష్యులు అంటే బిడ్డల్లాంటి వారు. శిష్యుడు సర్దుతాడు, సర్ది పట్టుకొస్తాడు. ఇది లేదు ఉండదు. శిష్యుడి వంక చూస్తాడు గురువుగారు, శిష్యుడు అందిస్తాడు. కడుపున పుట్టిన బిడ్డలు దూరంగా ఉండొచ్చు, శిష్యుడు దగ్గరే ఉంటాడు. ఎప్పుడు అంతేవాసిత్వంతో ఉంటాడు. బయటికి వెళ్ళాడంటే ఆ శిష్యుడు పక్కనే ఉంటాడంతే. అంటే గురువు మనస్సు శిష్యునితో పెనవేసుకుపోతుంది. అంతేవాసిత్వం అంటారు. అదంత తేలిగ్గా లభ్యమయ్యే విషయం కూడా కాదు అసలు. కాబట్టి ఆయన కోరి కోరి అనయము గురువులా ఎప్పుడూ గురువుగారి సేవ చేస్తుండేవాడు. పెద్దల జ్ఞానవృద్ధులైన వారెవరుంటారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వారికి ఏదో ఒక శుశ్రూష చేస్తుండేవాడు. ఎందుకు అంటే ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు లౌకిక ప్రసంగం చేయడు. ఆయన ఏదో భగవంతుడి గురించి మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మానస సంచరరే అంటారు కీర్తనలో. ఆయన ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతుంటే హంస తిరుగుతూ ఉంటుంది అమ్మవారి పాదాల దగ్గర. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిలా రాఘవనారాయణ శాస్త్రి గారు తిరుగుతుంటే బాలాదేవి తిరుగుతూ ఉండేది. రాఘవనారాయణ శాస్త్రి గారు కూర్చుంటే అమ్మవారు కూర్చునేది. రాఘవనారాయణ శాస్త్రి గారు పడుకుంటే గడప దగ్గర గొట్టెక్కి కూర్చునేది. ఆఖరికి రాఘవనారాయణ శాస్త్రి గారు శరీరం వదిలేస్తే ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేశాక పైకి లేచింది ఆయనలోంచి. ఎప్పుడూ భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు, అది వింటూ ఉంటారు. కాబట్టి పెద్దల అతిథులకు ఎందుకు సేవ చేయడం? అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు శాస్త్రంలో. అతిథి అంటే మనం ఆహ్వానం చేసినవాడు. అయ్యా మీరు రండి అని మీరు పిలిచారు, అందుకు వచ్చాడు ఆయన. లేకపోతే ఆయనకేం కర్మ, ఆయన ఎందుకు వస్తాడు? ఆయన రాడు. మీరు పిలిచినప్పుడు ఆయన నారాయణ స్వరూపుడై ఉంటాడు. అందుకే అతిథి దేవోభవ. ఆయనకి చేసిన సేవ నారాయణునకు చేసిన సేవ. సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి సేవ చేయడానికి మీకు కరచరణాదులతో నైమిషారణ్యంలో దొరుకుతాడని నమ్మకమే ఉండదు. కానీ అతిథి ఉన్న ప్రాంతాన్ని పొద్దున్నే కడిగి ఒక ఆవిడ ముగ్గులు పెట్టింది. అతిథి ఉన్న ప్రాంతంలో ఆయనకి విస్తరి వేసి అన్నం వడ్డించింది. అయ్యా గట్టిగా ఉంటే తినలేకపోతున్నారు, రేపు మెత్తడిది పెడతానండి అని తల్లడిల్లిపోయింది. ఆయనకి పలహారం తినండి అని బయట నుంచి వచ్చేటప్పటికి ఎక్కడుందో తెలీదు. పక్షి పరిగెత్తుకొచ్చినట్టు వచ్చేసి గబగబా పలహారం పెడుతోంది. ఇప్పుడు ఆవిడ చేస్తున్న సేవ ఎవరికి అందుతుంది? నారాయణునికి అందుతుంది నైమిషారణ్యంలో. అతిథి దేవోభవ. అందుకని అతిథిని చేరి శుశ్రూష చేస్తారు. అభ్యాగతి అంటే మనం పిలవలేదు, ఆయనే వచ్చాడు. నారాయణుడు అలా వస్తాడు. మీరు పిలవకుండా ఆయన వస్తాడు. అమ్మా కొంచెం అన్నం పెడతారమ్మా అని అడుగుతాడు. అమ్మా కొంచెం అన్నం పెడతారా అని అడిగి వచ్చినవాడు పరీక్షించడానికి నారాయణుడు వస్తాడు. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేదో మహాతల్లి. ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, కూర్చోబెట్టి అన్నం పెడుతోంది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్లకు ఓ పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని, కానీ బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది, ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా, లేకపోతే తిన్నన్నాడు. అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగలన్నీ వెళ్ళిపోయి ఒక్క కంటి ఉంది.
ఆవిడ భర్త వంక చూసి కంటి ఇచ్చేస్తానంది. ఆయన పక్కకి రమ్మనన్నాడు, అన్నీ అయిపోయాయే, ఆ కంటె ఒకటే ఉంది. ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు, ఇవ్వకు, తినకపోతే పోతాడన్నాడు. తప్పు. అతిథి విష్ణుస్వరూపం, అభ్యాగతి స్వయం విష్ణు. కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను. ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటాడు, మంచిదేగా. కంటె ఒంటి మీద ఉంటే ఏమవుతుంది? శాశ్వతమా? పుణ్యం శాశ్వతం, ఇస్తానంది, నీ ఇష్టం ఈ అన్నాడు. కంటె తీసి ఇచ్చింది. ఆ కంటె తీసుకెళ్ళి అరిటాక్ కింద పెట్టి ఆయన అన్నం తినేశాడు సంతోషంగా. ఉత్తరాపోసనం పట్టాడు, చేయి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. ఊరంతా కలిపి ఎంత ఉంటుంది ఆ గన్నవరం? ఎంతో పెద్ద ఊరు కాదు. ఆవిడొచ్చి విస్తరెత్తుతోంది. అన్నం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప. రామకృష్ణ పరమహంస పక్కన నిలబడేవారు. అందరూ అన్నం తిన్న తర్వాత అరిటాకులు తినేసిన ఎంగిలి విస్తర్లు ఎత్తే ముందు గుడ్డ పెట్టి తుడుస్తుంటే ఆయన గబగబా వచ్చి తన గడ్డం పెట్టి తుడిచేవారు. ఎందుకండి గడ్డం పెట్టి తుడుస్తారంటే, మా అమ్మ కాళికామాత ఇన్ని నోళ్లతో అన్నం తింది, నా తల్లి ఎంగిలి తడిగుడ్డ పెట్టి తుడవనా, ఇంతకన్నా మెత్తటిది నా దగ్గర లేదు, గడ్డం పెట్టి తుడుస్తానన్నారు. కాబట్టి ఆ బంగారు కంటె కనపడింది ఆకెత్తుతుంటే సీతమ్మ గారికి. అయ్యో వెర్రి బ్రాహ్మడు కంటె మరిచిపోయాడని పరిగెత్తుకెళ్ళారు పిలుద్దామని. కనపడలేదు. భర్తని పిలిచి వెతకమన్నారు, ఎక్కడా కనపడలేదు. అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటె అడిగాడు, వెళ్ళిపోయాడని పడుకుని నిద్రపోయారు. ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. సీతమ్మ, ఇంతమందికి అన్నం పెడుతున్నావే, ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా, బ్రాహ్మణ రూపంలో వచ్చాను. అభ్యాగతిని కదూ పరీక్షించాలని కంటె అడిగాను, ఇచ్చేశావమ్మా. చాలు తల్లి, మురిసిపోయాను, నీ ఒంటి మీద నగలైపోయాయని బెంగ పెట్టుకుంటున్నావా? ఇంతకింత బంగారం నేను ఇస్తాలే అమ్మా అన్నాడు. ఆవిడ లేచి భర్తకి చెప్పింది కళ. ఎప్పుడు దున్నే పొలమే. ఆయన పొలానికి వెళ్ళారు. సాయంకాలం వచ్చేసే ముందు ఏదో గొప్పు తవ్వుతున్నారు. కంగుల శబ్దం వచ్చింది. కొంచెం మట్టి తీసి చూశారు. ప్రదోష వేళ బిందె కనపడింది. ఉత్తరీయంలో మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి మూత విప్పి చూశారు. బిందె నిండా బంగారు కాసులే. అంత ఐశ్వర్యం ఇచ్చేశారు శ్రీ మహావిష్ణువు. అభ్యాగతి స్వయం విష్ణు. కాబట్టి కోరి కోరి అతిథి సేవ చేస్తారు, ఎందుకంటే అది నారాయణ స్వరూపం కనుక. అందుకని ఆ ముగ్గురిని సేవించాడు. అంటే చదువుకోవడం కాదు, చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టినవాడు అజామీయుడు. అందుకని అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. అక్కడతో సరిపోలేదు. ఆయన సర్వభూతములయందు సమబుద్ధి అయి బహుమంత్ర సిద్ధుల బడసినాడు. ఒక్కొక్క మంత్రాన్ని సిద్ధి పొందిందంటారు. మంత్రం సిద్ధి పొందింది అన్న మాటకు అర్థం ఏంటంటే, పిలిస్తే మంత్రాధిష్టాన దేవత పలుకుతుంది, ఆ స్థితి వచ్చేస్తుంది. ఏదో మా అమ్మాయిని పిలిస్తే మా అమ్మాయి మా వల్లెమ్మా అంటే నాన్నగారండి అని పలికినట్టే, మనసులో ఓసారి మంత్రాధిష్టాన దేవతని పిలిచాడు అనుకోండి, వెంటనే ఆవిడ వచ్చి ఎదురుగుండా నిలబడుతుంది, ఏమోయ్ అని. అది మంత్రసిద్ధి పొందడం. అలా బహుమంత్ర సిద్ధుల పొందినాడు. ఎన్ని మంత్రాలో సిద్ధించాయి ఆయనకి. ఏ సామాన్యుడు అనుకునేరు అజామీలుడు, అంతటి వాడు. ఆయన సత్యభాషణ నియమంబు జరిపినాడు. ఎప్పుడు అబద్ధం ఆడడం అంటే ఆయనకి తెలియదు. నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెండూ ఎప్పుడూ తూచా తప్పకుండా చేసేవాడు. దండి లోభాది గుణముల దరసినాడు. లోభమన్న మాట లేదు. చేతికి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా చేచాపడం లేదు. అంత దానగుణం ఉన్నవాడు. మంచి గుణములు తన యందు నిలిపినాడు. ఎన్నో మంచి గుణాలు ఉన్నవాడు. ఇటువంటి వాడు అజామీలుడయ్యాడు. అజామీలుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందాలి. ఎక్కడ పొందాడు? చక్కగా తండ్రిని సేవిస్తున్నాడు. చక్కని చుక్క మహాసౌందర్య రాశిని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. భార్యతో కలిసి సాంసారికమైన జీవితాన్ని గడుపుతున్నాడు. గృహస్థుగా తాను చేయవలసిన కర్తవ్యాలన్నీ చేస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం వేళ తండ్రి పిలిచాడు. కొన్ని సమిధలు దర్భలు పట్టుకురారా అన్నాడు. వాటిని పట్రావడం కోసమని దూరంగా ఉన్న వనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పొదరిల్లుంది. ఆ పొదరిల్లులో ఒక వేశ్య, ఆమె కళ్ళు తాగి విపరీతమైనటువంటి మదనతాపంతో ఉంది. ఆమెకి తగిన విటుడు ఒకడు దొరికాడు. వాళ్ళిద్దరూ కలిసి శృతక్రీడ నడుపుతున్నారు. అటుగా వెళ్ళిపోతున్నటువంటి అజామీలుడు ఆ దర్భలు పట్టుకొని సమిధలు పట్టుకొని వస్తున్నవాడు ఒక్కసారి ఆ లతావితానంలోకి చూశాడు.
చూడ్డం ఏమిటి, ఆయన దృష్టి ఆకర్షింపబడింది. ఆమె వంక చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు వాళ్ళు జరుపుతున్న సురత క్రీడని. ఇంతటి అజామీళుడు ఆమె యందు అనురక్తుడయ్యాడు. అనురక్తుడై మరునాడు ఇక నిద్ర కన్ను మూసినా కన్ను తెరిచినా సంధ్యావందనం చేస్తున్నా గాయత్రీ మంత్రం చేస్తున్నా వేదం జరుగుతున్నా అగ్నికార్యం దగ్గర కూర్చున్నా ఆ మంత్రాధిష్టాన దేవతల మీద మనసు నిలబట్టలేదు, వేదమంత్రాల మీద నిలబట్టల్లా, ఆమెయే కనపడుతోంది. ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమెని తన పొందు సుఖం అడిగాడు. ఆమె వేశ్య, మహా ఐశ్వర్యవంతులు, డబ్బు తెమ్మంది. అదే పనిగా డబ్బు పట్టుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఇక ఆఖరికి ఇంటికి రావడం మానేశాడు. ఆమె ఇంట్లోనే నివాసం పెట్టాడు. కళ్ళు త్రాగడం మొదలుపెట్టాడు. ఐశ్వర్యమంతా పతనం అయిపోయింది. తల్లిదండ్రులు పోషించేవాళ్ళు లేక ఏడుస్తుంటే బంధువుల దగ్గరికి పొమ్మని తరిమేశాడు. దాయాదులు తీసుకెళ్ళిపోయారు. భార్య, సంతానం కూడా లేనటువంటి స్త్రీ, ఆయన వలన సంతానాన్ని కూడా పొందలేదు. అసలు భర్త ఇంటికే రాని కారణం చేత ఇక రాడని తెలుసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది ఏడుస్తూ. ఆ ఇల్లు ఒకనాడు వేదమంత్రాలతో అగ్నికార్యాలతో మళ్ళీ ఒక సరస్వతీ నిలయంలా గాయత్రీ నిలయంలా ఉన్నటువంటి ఇల్లు మూతపడిపోయింది. ఈయన తెచ్చిన నాళ్ళు తెచ్చి వేశ్యకి ఐశ్వర్యం ఇచ్చాడు. ఆమె డబ్బు ఇస్తే తప్ప అంగీకరించదు. అందుకని దారి దొంగతనాలు మొదలుపెట్టాడు. అజ్ఞానముతో మేళనం పొందుతున్నాడు. జారి పడడం అంటూ జరిగితే పైమెట్టు మీద ఉన్నవాడే బాగా జారతాడనడానికి కారణం అదే. అందుకని దొంగతనాలు మొదలుపెట్టాడు. దొంగతనాలు సరిపోలేదు, బలహీనులైన వాళ్ళు కనపడితే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. చేసి ఆవిడికి తెచ్చి ఐశ్వర్యం ఇస్తున్నాడు. ఆవిడ వలన 10 మంది సంతానాన్ని కన్నాడు. ఆఖరికి ఆవిడ వ్యాధిగ్రస్త అయింది. అయి ఏదో ఆవిడికి ఆయాసం దగ్గు వచ్చి కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవడైనా కాలుడి పాశములకు పడిపోవలసిందే కదూ, ఆమె శరీరము పతనమైపోయింది. చాలా బెంగపెట్టుకున్నాడు ఆమె చనిపోయిందని. కానీ ప్రేమ ఎక్కడో అక్కడ నిలబడాలి. ఆఖరణ పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, ఎక్కడో సంస్కార బలం ఉంది. ఆ సంస్కార బలంతో పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడంటే ప్రేమ. ఆ ప్రేమ కారణంగా ఏం చేస్తుంటాడంటే నారాయణ నారాయణ అని పిలుస్తుంటాడు ఆ పిల్లాన్ని. అబ్బబ్బబ్బా, ఏమి ఆంధ్రీకరించారండి పోతన గారు. తెలియకీరీతి అతడు వర్తించుచుండా అని మొదలెట్టారు పద్యం. తెలియకీరీతి అంటే ఇది చాలా బాగుందనుకుని అతను గడిపేస్తుంటే కాలం అయిపోతోంది. ప్రత్యాయం తిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక. నిన్నటి రోజు ఇవాళ లేదు. పరమేశ్వరుడు సూర్యోదయ సూర్యాస్తమయాల రూపంలో గ్రసించేస్తున్నాడు ఆయుర్దాయాన్నంతటినీ. అందుకని ఆ అజామీళుడు కాలం గడుస్తోంది, సంతోషంగా ఉందనుకుని జీవితం నడిపిస్తున్నాడు. తెలియకీరీతి అతడు వర్తించుచుండా భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన మిగుల వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఒకానొక రోజున అతని శరీరం పడిపోవలసినటువంటి రోజు వచ్చేసింది. అకస్మాత్తుగా యమభటులు కనపడ్డారు. నల్లటి ఆకారాలతో కండలు తిరిగి ఉన్నారు. నల్లగా లావుగా ఉన్నటువంటి పెదవులు, చేతులలో భయంకరమైనటువంటి ఆయుధాలు, నిప్పులు కక్కుతున్నటువంటి ఎర్రటి నేత్రాలు, చేతులలో పట్టుకున్నటువంటి కాలపాశాలు పట్టుకుని వాళ్ళు భయంకరాకారులై వచ్చి ఆయన మీదకి పాశం వేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు, జీవుణ్ణి లాగడానికి. వాళ్ళని చూసి చూడగానే నోట మాట ఆగిపోయింది. నిశ్చేష్టుడైపోయి కళ్ళు తెరిచి అలా ఉండిపోయాడు. ఉండిపోయి ఆ భయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎంత గొప్ప మాట పడిందో పోతన గారికి. ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. పైకి వినపడలేదు, లోపల ఎక్కడో గుణిగాడు నారాయణ నారాయణ అని. కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది. ఉండిపోయి నారాయణ అని వాణ్ణి పిలిచాడు. వాణ్ణి పిలిచి పిలవగానే ఇంత పాశం వేసి లాగుతున్నటువంటి యమభటుల దగ్గరికి ఎవరో నలుగురు వచ్చారు. వాళ్ళు పీతాంబరధారులై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వాళ్ళై మంచి మంచి కిరీటాలను ధరించినటువంటి వారై
చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నారో అన్నట్టుగా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదిలి వచ్చాడా అన్నట్టుగా ఉండి ఈ యమభటులందరినీ కూడా పక్కకి తోసేశారు. తోసేస్తే భటులు పక్కకి పడిపోయారు. పడిపోతే వాళ్ళు లేచి వచ్చి అన్నారు, మీరెవరు? దివ్యమంగళాకృతులై ఉన్నారు, ఇటువంటి మంగళాకారులైనటువంటి మీరు ధర్మచక్రం తిరగకుండా అడ్డొస్తున్నారు. వీడి పేరు అజామీళుడు, మహాపాపాత్ముడు, చెయ్యరాని పాపములన్నీ చేశాడు. ఇటువంటి వాడి ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమై యమధర్మరాజు గారు మమ్మల్ని పంపించారు. మా కర్తవ్యత నిష్ఠయందు వేరొకరు జోక్యం చేసుకోవడాన్ని మేము అంగీకరించాం. మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు? మమ్మల్ని ఎందుకు పక్కకి తోసేశారు? మీరు ఎందుకు మేము ఇతని ఉసురు తీయకుండా అడ్డుపడ్డారని అడిగారు. అయితే వాళ్ళన్నారు, మీరు అమాయకులు, మీకు ఏది ధర్మ సూక్ష్మమో అది తెలియదు. అజామీళుడు మహాపాపాత్ముడు, నిజమే, బ్రాహ్మణ కులంలో పుట్టాడు, వేదం చదువుకున్నాడు, అగ్నికార్యం చేశాడు, ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. ధర్మపత్నిని విడిచిపెట్టి ఒక కులట, ఒక వేశ్యతో సంగమ సుఖాన్ని అపేక్షించి తల్లిదండ్రుల్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. భార్యని విడిచిపెట్టాడు, దొంగతనాలు చేశాడు, సురాపానం చేశాడు, ఆమెకి బిడ్డల్ని కన్నాడు, తాను చదువుకున్నవన్నీ మర్చిపోయాడు. కానీ ప్రాణోత్క్రమణ సమయమునందు నారాయణ నామము పఠించాడు. ప్రాణం పోయే ముందు నారాయణ అని కొడుకునన్నాడో ఎవరినన్నాడో మాకు అనవసరం, నారాయణ అని అన్నాడా లేదా? ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టుకలందు చెందుయాయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలె ప్రఖ్యాతిమతిన్ శ్రీమన్నారాయణాద్భుత సుధామయాద్భుత విభూతిక అక్షర సంగ్రహంబునన్. ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నిబహంబులనన్నిటి పరద్రోలే. కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఆ పాపాల రాశి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి. లేవు ఇతనికి పాపాలు. మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు. పాపాలే తెలుసు, ఆత్మ ప్రలపించు నారాయణ ఎటంచు. పైకి వినపడకపోవచ్చు, కానీ నారాయణ అని ప్రలపించాడు ప్రాణోత్క్రమణంలో. పాపరాశి ధ్వంసమైంది. పెద్ద దూది పర్వతం ఉంది. ఒక నిప్పు రవ్వ చాలదా కాలిపోవడానికి? ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి? అందున ఎప్పుడు చెప్పాడు? ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అందుకని ఇతని పాపాలు గత జన్మలవన్నీ కూడా కాలిపోయాయి. ఇప్పుడు అతనికి పాపాలు లేవు. మేము తీసుకెళ్ళాలి, మీరెవరు తీసుకెళ్ళడానికి? కాబట్టి మిమ్మల్ని పక్కకి తోసేశాం. అజామీళుడు వింటున్నాడు ఆశ్చర్యంగా. ఇన్ని పాపాలు చేసిన నేను చివర నారాయణ అన్నందుక నాకింత పుణ్యం? తెల్లబోతున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు, నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు. నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా? భగవన్నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి. అది లేనినాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు. ఎందుచేత నామము చెప్పడం అంత గొప్పదైందో వాళ్ళు చెప్పారు. చెప్పి వాళ్ళు అన్నారు, కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొని రేనియ కాలుని యాతనా వితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు? ప్రాణం పోయాడు ఎప్పుడు చెప్పాడు? ద్రౌపదీదేవి ఎప్పుడు చెప్పింది? ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభలో. ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. కదలకూడదు, అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి, దాని మీదే దృష్టి పెట్టాలి, వెన్నుపాము నిటారుగా ఉంచాలి, జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వెక్కడున్నావన్న దానితో సంబంధం లేదు. ఆఖరికి మంచం మీదున్నా కూడా గోవిందనామం చెప్పచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననేనా రసింహశ్చ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉండొచ్చు. కాబట్టి ఇతను ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అలా చెప్తే భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి. ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు.
ఏదో పరద అడ్డొచ్చింది, తూలేడు, పడిపోతున్నాడు. గబుక్కను నోటి వెంట నారాయణ అనో శివ అనో అనడం అలవాటు కావాలి. తూలిపోయాడు, భగవన్నామం నోటి వెంట రాలేదు, చిన్నబుచ్చుకోవాలి, అలవాటు కావట్లేదు. తూలిపోతేనే అనలేని వాణ్ణి రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను? కాబట్టి తూలిన చోట, కొట్టబడి కుందిన చోట, వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు. పైన ఒక పెద్ద దూలం ఉంది, తల మధ్యలో ధమ్మని తగింది. కళ్ళ ముందేదో మెరుపు మెరిసినట్టయి ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపోయాడు, అసలు ఏం గుర్తురాలా. తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే భగవన్నామం చెప్పగలవా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, 104, 105 జ్వరం వచ్చేసి ఒంటి మీద తెలివి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా? మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, అలా వెళ్ళిపోతున్నావు. అకస్మాత్తుగా త్రాచుపాము వచ్చి ఇలా పడగ విప్పింది. కేశవ, మాధవ, గోవింద, నారాయణ, మధుసూదన అనగలవా? లేకపోతే బాబోయ్ 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 అంటావా? అలా సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు. అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా? ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొనిరేని. అప్పుడు కాని విష్ణునామం చెప్పగలిగితే ఆ కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్, యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు. ఆ భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజు గారు రావడం, మనని రమ్మండం, బాబోయ్ నేను రానండం, ఆయన పీకుతూ ఉండడం, మనం లాగుతూ ఉండడం ఏమి ఉండవు. హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు. అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే. భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గేయ భావార్థములనైన, కమలనయను తలుప కలుషహరము. విష్ణుదూతలు చెప్తున్న మాటలు. పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు. ఒరే కార్తికేయ ఇలా రారా అంటే, అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు. అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు. ఎవరిని? తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద. ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు పరిమాట్లు. కార్తికేయుడు ఏం చేస్తున్నాడో, శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు. భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్న భగవన్నామం చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది. అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది, వాడికి అభ్యున్నతి ఉండదు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, ఆఖరికి ఆడుకుంటున్నాడు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు, రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు. లక్ష్మణుడు అవుట్, భరతుడు అవుట్, శత్రుఘ్నుడు అవుట్ అంటున్నాడు. అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం. ఆ హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుంకూత వచ్చేస్తున్నారు, మళ్ళీ అందరూ వచ్చేస్తున్నారు అంటున్నాడు. అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం. విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన, అది పద్యం కావచ్చు, గద్య కావచ్చు, గేయం కావచ్చు, భావం కావచ్చు, అర్థం కావచ్చు, భగవన్నామం ఉంటే చాలు. అందుకు కదూ పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోధి హంసావళీ సురచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. ఆ భగవన్నామములతో కూడినటువంటి గ్రంథములకుండే విశేషం అది. కాబట్టి విశ్రామ కేళినైన, పద్య గద్య గేయ భావార్థములనైన, కమలనయను తలుప కలుషహరము. ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి. భగవన్నామం పలకడం ఎంత గొప్పదంటే, బ్రహ్మహత్యానీక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు.
భగవన్నామం పలకడం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య లాంటివి మహాపాతకం. అటువంటి మహాపాతకమైనటువంటి బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి పాపాలకి కూడా బ్రహ్మహత్యానేక పాపాటవులకు, అటువంటి అరణ్యముల వంటి పాపాలకి కూడా దావానలం లాంటి, అగ్నిహోత్రం లాంటిది భగవన్నామాన్ని పలకడం. గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువుగారు లేని సమయంలో గురుపత్ని పడుకునుండగా ఆ తల్పం మీద పడుకోవడం, అంతకన్నా నోటితో కూడా మాట్లాడకూడదు. అటువంటి మహాపాతకం చేస్తే అటువంటి పాతకమనేటటువంటి పాపానికి నెమళ్ళు లాంటివి భగవంతుని యొక్క నామాలు. కాబట్టి గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చెయ్యడం అనేటటువంటి మదపుటేనుగుల గుంపులనేటటువంటి పాపముల సమూహాలకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. కాబట్టి మదపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దొంగతనం చేయడం, ప్రత్యేకించి బంగారం దొంగతనం చేయడం, బంగారం దొంగతనం చెయ్యడం లాంటి మహాపాతకమనబడేటటువంటి చీకటి పాలిట సూర్యకిరణముల వంటివి భగవన్నామ కీర్తనములు. అంటే అటువంటి పాతకాన్ని కూడా పోగొట్టగలిగినటువంటివి. అవి ఎంత గొప్పవి అంటే మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనములు హరినామ కీర్తనములు. ఎప్పుడు సమాధిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా అనుభవించినటువంటి ఆనందాన్ని మనకి అందింపచేయగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే. అంత గొప్పదయా భగవన్నామ సంకీర్తనం అంటే. అదేమైనా మాటలు అనుకుంటున్నావా? అటువంటి భగవన్నామాన్ని ప్రాణం పోయేటప్పుడు నారాయణాయంచు ఆత్మ ప్రలపించు, ఆ మాట ఇతను అన్నాడు. కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనందిటి పారద్రోలే ప్రఖ్యాతి మహిన్ మహామరణ కాలమునన్. చనిపోయే ముందు అన్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయాయి. లేవు ఇప్పుడు పాపాలు, పుణ్యాలు లేవు. అందుకుని మేము వచ్చాను తీసుకెళ్ళడానికి. మేము తీసుకెడతామంటామేమిటి? నీకు ధర్మసూక్ష్మం తెలియదు కాబట్టి మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదు, మేము తీసుకెడతాం. ఆ సమయం వచ్చినప్పుడు తీసుకెడతాం, పొండి మీరు ఈ మాట యమధర్మరాజు గారికి చెప్పండి అన్నారు. యమదూతలు భయపడి వెళ్ళిపోయారు. విష్ణుదూతలు అంతర్ధానం అయ్యారు. అజామీళుడు ఉలిక్కిపడి తెలివచ్చింది. అంటే కొంచెం స్వస్థత పొందాడు ఆ మరణ వేదన నుంచి. విపరీతమైన పరితాపాన్ని పొందాడు. ఎన్ని పాపాలు చేశాను! కన్న తల్లిదండ్రులు అన్నం పెట్టి పోషించి పెద్ద చేసి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రం ఇచ్చి వేదాన్ని నేర్పి అగ్నిహోత్రాన్ని ఆరాధించడం నేర్పి విద్వాంసుణ్ణి చేసినటువంటి తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఇంట్లోంచి గెంటేశాను. కట్టుకున్న ధర్మపత్ని సంతానం కూడా కలగకముందు అంతటి సౌందర్య రాశిని విడిచిపెట్టి ఒక కులటాలో అందం ఉందనుకుని ఆమె వెంట తిరిగి ఇల్లాలిని వెడలగొట్టాను. ఆఖరికి దొంగతనాలు చేశాను, కళ్ళు తాగాను, వేశ్యకి పిల్లల్ని కన్నాను. జీవితం పండుటాకైపోయింది, చేసిన పుణ్యం లేదు. అయినా నారాయణ అని ఒక్క మారన్నందుకు నాకు ఇంత అనుగ్రహమా? చీన బ్రతుకేం బ్రతుకు. ఇప్పటికైనా సరిగ్గా బ్రతకడం నేర్చుకుంటాను. ఇక నా జీవితాన్ని పరబ్రహ్మము యొక్క నామోచ్చరణ ఎందు గడిపేస్తాననుకున్నాడు. అనుకుని తిన్నగా వెళ్ళాడు. గంగాద్వారం చేరుకున్నాడు. గంగాద్వారం అంటే హరిద్వార్ చేరుకున్నాడు. ఒక శిథిలమైపోయినటువంటి దేవాలయంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి భగవన్నామ సంకీర్తనం చేస్తూ యోగంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి యోగ విద్య చేత తన యొక్క ప్రాణవాయువుని మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని భేదించి పూర్వం ఏ దేవదూతల్ని దర్శనం చేశాడో వాళ్ళ దర్శనం అవుతుండగా మంగళ వాయిద్యాలతో శ్రీమన్నారాయణుని యందు ఐక్యమైపోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ యమదూతలు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఎవరో విష్ణుదూతలట మమ్మల్ని బయటికి తోసేశారు, నారాయణ నామని చెప్పాడు అంటున్నారు. ఇలా కూడా ఉంటుందా లోకంలో? మాకొక్క మాట చెప్పండి, అసలు మేము ఎవరి జోలికి వెళ్ళాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు? ఇలా ఎవడో ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు అంటే
అంటే యమధర్మరాజు గారు నవ్వి అన్నాడు, ఓరి పిచ్చి వాళ్ళల్లారా, అందరూ చచ్చిపోయే ముందు భగవన్నామని చెప్పగలరని మీరు అనుకుంటున్నారా? ఆయన సామాన్యమైన వాడా? విష్ణువు మనసులో అణిగితే కదూ ఆయన నామం పైకి రావడం అన్నది. అసలు ఎందుకు అణుగుతాడు? ఆయన సర్వలోకముల యొక్క వ్యాపారములు నిర్వహించేటటువంటి వాడు. అతడొక్కడి మనములోన అణగెడువాడే. సాధన ఉన్నవాడికో ఎక్కడో అజామీలుడి అదృష్టం పండి ఆ కొడుకు పేరు నారాయణ పెట్టుకున్నాడు కాబట్టి చివర నారాయణ అన్నాడు కాబట్టి తరించాడు. అందరూ భగవన్నామని చెప్పగలరా? దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఒంట్లో ఓపిక ఉన్నప్పటి నుంచి చెయ్యనటువంటి సాధన ఎప్పుడో పండుటాకులైపోయిన తరువాత సాధన చేసి భగవన్నామం మనసులో నిలబడాలంటే ఎందుకు నిలబడుతుంది? అది నిలబడదు. సాధన మొట్టమొదటి నుంచి చేసుకుంటూ విడితే ఆ భగవన్నామము నిలబడుతుంది. అందుకే మీకు ఇవాళ చెప్తున్నాను రా, మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఎవరిని తీసుకురావాలి అంటే బాగా గుర్తుంచుకుని తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు లోకంలో పరమ పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కలలోనైనా శ్రీకాంతుని పాద పద్మముల్ దర్శింపలేని కర్మరతుల, ఎకసెక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను, ఆఖరికి హాస్యమునకైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రమణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కలేని దుష్పదులను, మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు తెలియలేని వారి చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలా. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? మీరు తీసుకొచ్చే ముందు ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను. వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలకడు, ఎప్పుడూ అక్కర్లేని మాటలే. పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు. ఎందుకని? వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు, అమంగళకరమైన పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో, అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. దానికి ఏం అర్థం ఉండదు. ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది. ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు. రావణుడికి ఉంది అలా, ఎవరూ పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు. పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి, పిలిచి నువ్వు తరించాలి, ఆ పేరు పెట్టుకోవాలి. అంతేకాని ఎందుకు వచ్చిన పనికిమాలిన పేర్లు. భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడు ఉంటాడు, దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు. వాణ్ణి ముందు పట్టుకురండి. రెండోవాడు కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలముల్ చూడని కర్మరతుల. వాడికి ఎప్పుడు పనిలే, వాడికి ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు. వాడికి కళ్ళు ఉండవు. వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు, తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి. అందుకని వాడికి ఏం లేదు, నేను తినాలి కదా అన్నాడు. తినడానికి ఒక కడుపు పెట్టాను కదా అన్నాడు. మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు. పెద్ద 2 చేతులు ఇస్తా, తడువు, ఏది దొరికితే తెచ్చుకు తింటుండు, కూర్చో. వాడు చేతులు పెట్టి తడువుకుంటూ ఉంటాడు, తింటుంటాడు. కబంధుళ్ళ వెళ్ళను, సంపాదించను, తేను, బ్యాంకులో వేయను, తిన్నో, పడుకోను, మళ్ళీ తిరగను, తీసుకొస్తూ ఉండను. వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు. ఎందుకు? ఆ మనుష్య జన్మ. సంపాదించద్దని లోకం అనలేదు, సంపాదించవలసిందే. కానీ ఇంక అదే కార్యక్రమమా? నీ జీవితం ఏమైపోతుంది? జీవుడు ఏమైపోతాడు? రేపు పొద్దున వెళ్ళిపోయాక ఇది పనిచేసుకుంటారు. కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించేస్తారు. నువ్వు జీవుడు ఏమైపోతాడు? వాడు ఉన్నాడుగా, వాడి సంగతి కూడా చూసుకోవాలిగా. కాబట్టి కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలమల్ చూడని కర్మరతుల, చివరికి ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు, చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకసెక్కం కోసమని కృష్ణ కథ విన్నాడెవరో. అలా విన్నా పర్వాలేదు, కనీసం అందుకు కూడా విండవాడు. అది వినేది ఏమిటండి
అంటాడు. అలాంటివన్నీ ముందు తీసుకురండి. అలాగే యాత్రోత్సవములనైన యాత్రకు ఎడతాడు, ఉత్సవానికి ఎడతాడు, ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? అబ్బే ఇక్కడండి ఇలా కాదు, అలా చేసి ఉంటే బాగుండేది. వీడు ఇక్కడ కూర్చుని సలహాలు చెప్తాడు, వచ్చి చేస్తే తెలుస్తుంది చేయడం ఎంత కష్టమో, రోజుకు 1100 మందికి అన్నం పెట్టడం ఎంత కష్టమో, పెద్ద హాల్ తీసుకురావడం ఎంత కష్టమో, జనరేటరు 7 రోజులు రాత్రి పగలు తిప్పడం అంటే ఎంత కష్టమో, ఇంతమందిని తట్టుకుని కార్యం నడపడం అంటే ఎంత కష్టమో, ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు. అది కాదు, యాత్రకి ఉత్సవానికి వెళ్ళినప్పుడు కనీసం ఏమండి ఇక్కడ గుడి ఎక్కడుందండి అని పక్కనున్న హనుమాన్ గాడికి కూడా 4 అడుగులు వేయకుండా ఇంకా ఉండిపోయాడు 3 రోజుల తర్వాత అంటే మిగిలిన మాటనే పూర్తి చేయను. యాత్రోత్సవములనైన ఈశుని గుడి త్రోమ తొక్కలేని దుష్పదులను మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందుంటుంది. అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టులా నిలబడేవాడు ఎవడుంటాడో వారి 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 వాడికి మేము వాడి వాళ్ళమండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా, వాళ్ళ అక్కర్ల భూమి మీద ముందు కట్టి తెచ్చేయండి. మరి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమటంచు మొదలెరుంగు అట్టి వారి జోలికెళ్ళవలదు దూతలారా. ఎవరు భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం. అజామీలుడు అదే చెప్పాడు చిట్ట చివర, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ అవి వరముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చొరని అరుదగు కోటల్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం అంటే భగవంతుని యొక్క భక్తులైన వాళ్లతో కూడి ఉన్నా ఎప్పుడూ భగవన్నామం వినడం, భగవత్ కథ వినడం, భగవత్ సేవ చేయడం, ఆయనతో గుళ్ళకెళ్ళడం, గోపురాలకు వెళ్ళడం, తీర్థానికి వెళ్ళడం, నదికి వెళ్ళడం, భగవన్నామం పలకడం, భగవత్ కథాశ్రవణం, అనురక్తి సంస్కారము ఇవి ఉద్భవిస్తాయి. అటువంటి హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటల్. సంపాదించుకున్న ధనం పోవచ్చు, కానీ హరిభక్తులతో కలిసి ఉన్నందువల్ల వచ్చినటువంటి పుణ్యమనబడేటటువంటి ధనము యొక్క మూట పాడయ్యేది కాదు. ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వరముక్తికాంత పూతోటలు. అటువంటి వారితో మాటలు ముక్తికాంత పూతోటలు. అరిషడ్వర్గములు చరని అరుదగు కోటల్. కామక్రోధ లోభమద మోహమాత్సర్యములు ప్రవేశించని అరుదైన కోట. మామూలు కోటల్లోకి శత్రువులు ఎప్పుడోప్పుడు ప్రవేశిస్తారు, ఏ ఉడువునో ప్రవేశపెట్టి. కానీ ఈ కోటలోకి అంతఃశత్రువులు కూడా ప్రవేశించారు. ఏ కోటలోకి? భగవద్భక్తులతోటి సహవాసం ఉంటే. కాబట్టి అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు దూతలారా అని యమధర్మరాజు గారు చెప్తాడు. కాబట్టి అజామీళోపాఖ్యానం మనకి భాగవతంలో ఏం నేర్పిందంటే, ఏదో ఒక కారణానికి ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పడం నేర్చుకో. కాబట్టి భగవన్నామము యొక్క వైభవం ఏమిటో, ఆయన్ని పిలవడం అంటే ఏమిటో, ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో మనకి నిరూపణం చేసినటువంటి ఘట్టం అజామీళోపాఖ్యానం.